హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయము 8వ వచనం. లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం చూస్తున్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు సెలవిస్తున్నాడు, లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే దీని అర్థం వచ్చేసరికి లోకంలో ఎంతోమంది గనులు ఉంటారు. లోక ప్రకారంగా సినిమా యాక్టర్లని, వాళ్ళు వీళ్ళని వాళ్ళకు మామూలుగా పేరు అంటే పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. అయితే ఆ పేరుని దేవుడు దయచేస్తా అంటలేదు. ఆ పేరు వంటి పేరుని అంటే ఆ పేరు లాంటి పేరుని దయచేస్తాడట. అంటే దాని అర్థం వచ్చేసరికి వాళ్ళు సినిమా యాక్టర్లు కనుక ఈయన సినిమా యాక్టర్ అనే పేరు దేవుడు తెత్తాని కాదు అని చెప్పేది. వంటి అంటే దేవుడు ఏం సెలవిస్తున్నాడంటే ఆ సినిమా యాక్టర్లని వాళ్ళు వీళ్ళకని మరి ఎంతైతే పేరు ఘనత ఉందో ఆ ఘనత కంటే అధికమైన ఘనత నీకు దయచేస్తా. అయితే ఫలానా సినిమా యాక్టర్ అని కాదు, నేను నీకు దయచేసే పేరు ఏమని దయచేస్తాను అంటే దేవుని బిడ్డ, దేవుని సేవకుడు, దేవుని సేవకురాలు అని నేను నీకు పేరు దయచేస్తాను. అలాంటి పేరుని నీకు కలుగజేస్తాను అని దేవుడు సెలవిస్తున్నాడు. ఫ్రెండ్స్, మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడవాకండి. మరి కొంచెం కరెంటు పోవడం వలన మరి చీకటిగా ఉంది. మరి దేవుడే కరెంటు రప్పించుగాక. ఆమె మరి ప్రార్థన మరి దేవుని వాక్యంలో మరి చదువుకున్నాం కదా. మరి మీరు భయపడవాకండి, జడియవాకండి. మీకు దేవుడు అంట లోకంలోని గడుల వంటి పేరుని దయచేస్తాడు. అయితే లోకంలో ఉన్న వాళ్ళు ఫలానా సినిమా యాక్టర్ అని అలాంటి పేరు ప్రఖ్యాతులు ఉంటే మీరు దేవుడు మిమ్మల్ని ఎలా హెచ్చిస్తాడంటే దేవుని బిడ్డ, దేవుని సేవకుడు, దేవుని సేవకురాలు అని దేవుడు మీకు ఘనతని దయచేస్తానంటున్నాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. అయితే మీరు జాగ్రత్తగా ఉండండి, దేవుడు దయచేస్తాడంటే అన్నాడు. అలా లోకంలోని వాళ్ళ ఘనతని దేవుడు అలాంటి పేరుని నాకు దయచేస్తా అంటున్నాడు అని అనుకోకండి. దేవుడు చెబుతుంది అది కాదు. ఆ ఘనత వంటి ఘనత అంటే వాళ్ళు ఈయన పెద్ద సినిమా యాక్టర్ అని పొగడతాం. అయితే మీకు దేవుడు ఏమిస్తాడంటే దేవుని బిడ్డలు ఇల్లు అని గౌరవాన్ని అలాంటి ఇస్తానని సెలవిస్తున్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడాలండి. దేవుడు తప్పకుండా కార్యం చేయగలిగిన దేవుడై ఉన్నాడు. మహాపరిశుద్ధుడిని, సర్వోన్నతుడిని మనం నమ్ముకొని ఉన్నాం. మనం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కరెంటు పోవచ్చేమో, కానీ దేవుని జీవం గల దేవుని మాట ఆగట్లేదు. ఎందుకంటే ఎలాంటి కరెంటు పోయినా, ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా, మరి ఏ ఇబ్బంది ఉన్నా కరెంటు పోయినా కూడా దేవుని మాట ఆగదు, ఎన్నడూ కూడా ఆగదు. ధైర్యంగా ఉండాలి, జడియాల్సిన అవసరం లేదు. మరి చిన్న ప్రార్థన చేసుకున్నాం. అంతకంటే ముందుగా మరి ఇంకొన్ని విషయం దేవుడు చెప్పాలనుకుంటున్నాడు. ఏమనంటే నేను మీకు త్వరలో ఇలాంటి కృప చూపించబోతున్నా. అయితే అంతకంటే ముందు కొన్ని అట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. కొంచెం చండాలకువి, సాతానుకు సంబంధించినవి కొన్ని అట్రాక్షన్స్ వస్తూ ఉంటాయి. ఇవే దేవుడిచ్చే ఘనత అని వాటి వైపు వెళ్ళవాక నేను వాటిని కాదు ఇచ్చేది. నిజమైన మార్గంలో నువ్వు నాకు ఇష్టానుసారంగా బతుకుతుంటే నేను అప్పుడు ఇస్తానే తప్ప వేరే వాటి ద్వారా నేను ఇవ్వను. అది జ్ఞాపకం ఉంచుకో. నీవు ధైర్యంగా ఉండు. నేను నిన్ను బలపరచువాడినై ఉన్నాను. నేను నీకు తోడై ఉన్నాను. భయపడకము, జడియకము అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా భయపడాల్సిన అవసరం లేదు. అయ్యయ్యో
వనకాల్సిన పని లేదు. ఎలాంటి చీకటికరంగా మీ జీవితాలున్నా దేవుడు మీ దీపాన్ని వెలిగించేవాడై ఉన్నాడు. భయపడవాకండి, జడివాకండి. దేవుడు తప్పకుండా అన్ని విషయాల్లో మీ జీవితంలో కొరకు చూపిస్తాడు. అయితే కొన్నిసార్లు సాతాను శోధనలు వస్తాయి. అయినా కూడా సాతాను గారు శోధిస్తున్నాడు అని మాత్రం భయపడవాకండి. కరెంటు పోయింది, కానీ అది ఎంతోసేపు అలా కరెంటు పోయి ఉండదు. త్వరలోనే దేవుడు కార్యం చేస్తాడు. చీకటి ఎంతసేపు ఉండిద్దో అని అనుకోవాల్సిన పని లేదు. త్వరలోనే వెలుగు వచ్చింది. అలాగే మీ జీవితంలో కూడా ఏమన్నా చీకటి ఉంటే దాన్ని దేవుడు త్వరలోనే వెలుగుగా మార్చబోతున్నాడు. దేవుడి వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. మరి ఫ్రెండ్స్, ఈరోజు ఏమి వాగ్దానం? మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న దేవా, నీ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా నీ బిడ్డతో మాట్లాడి ఉన్నందుకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా, యేసయ్యా, ఈ నీ బిడ్డలందరూ, ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకొని మారుమనసు పశ్చాత్తాపం పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని ఈ ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకొని సహించి అయ్యా పొందుకొని కూడా దారి తప్పితే మరలా మారుమనసు పశ్చాత్తాపం పొందుకొని రక్షణ పొందుకొని ఈ ఆత్మను పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకొని సహించి మరి ప్రస్తుతం సైతాను శోధన వలన మరి దేవా కరెంటు పోవడం జరిగింది. అయినను నువ్వు కరెంటు రప్పించేవాడివై ఉన్నావు. నీవే కరెంటును రప్పించు. మరి నీవే నీ కృప ఇమ్మని వేడుకుంటూ యేసుక్రీస్తు నామం పేరిట అడుగుచూ ఉన్నాను నా పరలోకమందున్న నా పరమ తండ్రి, ఆమేన్. మరి ఫ్రెండ్స్, ఈరోజు ఇది వాగ్దానము. మరి ఇలా చీకటిగా ఉన్నప్పటికీ మరి వాగ్దానం ఎడిటింగ్లో మరి ప్రార్థన కొరకు వేయబడుతూ ఉండింది. మరి అలాగే ఇప్పుడు కూడా ప్రార్థన కొరకు మరి పైన వేయబడి ఉంది. మరి నేను చూపిస్తున్నాను. మరి ఇక్కడ కనిపిస్తున్నా, మరి పైన కనిపిస్తుంది కదా, మరి అక్కడ కనిపిస్తున్నా +91 6305 960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను. +91 6305 960089 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృపా ఆశీస్సులు మనందరికీ తోడైండి నడిపించుగాక. ఆమెన్. ప్రైజ్ లార్డ్.